నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ మీ నవత. ఇట్స్ మీ నవత ను ఆర్ వాయిస్ లాగే ఆదరించండి. దేశ హితాన్ని, సమాజ హితాన్ని, అలాగే సమాజంలో జరుగుతున్న అనేక విషయాల్ని మీ అందరితో పంచుకోవడంతో పాటు నేటి యువతలో మార్పు తీసుకురావడాన్ని ఉద్దేశంతోనే ఇట్స్ మీ నవత అనే రెండో ఛానల్ కూడా మనం స్టార్ట్ చేశాం. ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అండ్ చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎంత సబ్స్క్రైబ్ చేస్తే ఈ ఛానల్కి అంత బలం పెరుగుతుంది, ఇంకా మంచి మంచి విషయాల్ని మీకు అందించాలి అనే ఒక ధైర్యం కలుగుతుంది. సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం. వీలైనంత షేర్ చేయండి, వీలైనంతగా లైక్ చేయండి. ఇక కంటెంట్లోకి వెళ్తే యూపీ, అస్సాం ఈ రెండు రాష్ట్రాల్లో కూడా మత మార్పిడిపై కఠిన చట్టాలు వచ్చాయి. జార్ఖండ్ కూడా ఈ మధ్యకాలంలో. అలాగే ఆంధ్రాలో కూడా సీఎం చంద్రబాబు మత మార్పిళ్ళు, బలవంతపు మత మార్పిళ్ళు, అలాగే ముఖ్యంగా హిందూ ఆలయాలలో అన్యమతస్థులపై కొరడా జులిపించారట. ఇక నుంచి అలా జరగడానికి వీల్లేదు అంటూ కఠిన వ్యాఖ్యలు చేశారట. వారికి సంబంధించి చూస్తే ఆంధ్ర రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులతో ఆగస్టు 27న ఒక కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆలయ నిర్వహణను పునరుద్ధరించడం, మతపరమైన పర్యాటకాన్ని ప్రోత్సహించడం మరియు ఆంధ్రప్రదేశ్ అంతటా ఆధ్యాత్మిక సాంస్కృతిక సమగ్రతను నిర్ధారించే లక్ష్యంతో విస్తృతమైన ప్రణాళికల గురించి చర్చించారు. ఆ సమావేశంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు చెప్తే నిజంగా ఆ నిర్ణయాలు చూసినప్పుడు నాకు భలే అనిపించింది. ఎప్పుడు ఈ నిర్ణయాలు ఏపీలో అమలవుతాయా అని చూడాలనిపిస్తోంది. ముఖ్యంగా గత 5 ఏళ్ల పాలనలో క్రిస్టియానిటీ అనేది చాలా ప్రబలిపోయింది ఏపీలో. అవునంటారా కాదంటారా? ఏపీలో ఉన్న ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే కింద కామెంట్ చేయండి. దాంతోపాటు ఇస్లామిక్ కూడా కనిపించకుండా ప్రబలిపోయింది. ఎన్నో 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 గొప్ప గొప్ప పుణ్యక్షేత్రాల్లో విగ్రహ ధ్వంసాలు, అపరిశుభ్రం చేయడం, రథాలను కాల్చేయడం, ఇలాంటివి చాలా చూసాం. వ్యాపార కేంద్రాలుగా ఆలయాలను మార్చేశారు, ఆధ్యాత్మిక కేంద్రాల కంటే కూడా. ఇప్పుడు అలాంటి సమయంలో ఏపీలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తుంది. అందులో ముఖ్యంగా మొదటిది ఏంటిదంటే, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ దేవాలయాల్లో పనిచేస్తున్న 1683 మంది అర్చకుల జీతాలను 10,000 నుంచి 15,000కు పెంచడం. రాష్ట్ర ప్రభుత్వం ధూపదీప నైవేద్య పథకం కింద చిన్న దేవాలయాలకు అందించే ఆర్థిక సహాయాన్ని నెలకు 5,000 నుంచి 10,000కు పెంచడం. అంటే ప్రతి ఆలయంలో ధూపదీప నైవేద్యం జరగాలి, ప్రతి ఆలయంలో కూడా అర్చకుడు ఉండాలి. 10,000 అర్చకత్వం చేస్తే వస్తుంది, ఇల్లు గడవడం ఎట్లా అని అర్చకత్వానికి చాలామంది దూరం అవుతున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో హారతి పళ్ళంలో వేసిన డబ్బుల్ని కూడా వాళ్ళకి తీసుకొనివట్లే, కమిటీ అది ఇది అని చెప్పేసి తీసుకుంటున్నారు. ఆ ఒక్క వచ్చే గుడి జీతం మీదే బ్రతకడం అంటే కష్టంగా ఉందని. అలా అర్చకులు ఆలయాలకు దూరం కాకూడదు అని వాళ్ళ జీతాలను పెంచడంతో పాటు ప్రతి ఆలయంలో ధూపదీప నైవేద్యం జరగాలి అని అంటే మినిమం అనేది కేటాయించాలి. కాబట్టి ప్రతి ఆలయానికి 5,000 నుంచి 10,000 పెంచారు. అంతేకాదు వేద విద్యను నిజంగా అభ్యసిస్తున్న వాళ్ళు తగ్గిపోతున్నారు. వేద విద్యను కులాలకు అతీతంగా నేర్పిస్తున్నప్పటికీ వేదాన్ని అభ్యసిస్తే ఏమవుతుంది, గుళ్ళో ఎంత వస్తుంది, ఆయన వేదాన్ని అభ్యసించి ఏమవుతుంది, నిరుద్యోగులుగా ఉంటే ఎక్కడ వేరే ఉద్యోగం చేసుకోవడానికి కూడా పనికిరాదు అని భావిస్తున్న యువతకు పారితోషికాన్ని అందిస్తుంది 3,000 చొప్పున నెలసరి భృతిని. దీని ద్వారా వేద విద్యను నేర్చుకునే విద్యార్థులను ప్రోత్సహిస్తుంది. అలాగే నయీ బ్రాహ్మణులు, వీళ్ళకి సంబంధించి జీతాలు తక్కువగా ఉన్నాయి. మీ అందరికి తెలిసే ఉంటుంది. నయీ బ్రాహ్మణులు అంటే క్షురకులు అంటారు మనం. అంటే అక్కడ గుండు చేయడం, 3 కత్తెరలు తీసుకోవడం, ఇలాంటి వాళ్ళు. వీళ్ళ కనీస వేతనం ఉండాలి అంటూ వాళ్ళు ఎప్పటి నుంచో కొట్లాడి చేస్తారు. వాళ్ళు ఏదైతే కోరుకున్నారో ప్రభుత్వాన్ని ఆ దిశగా అడుగులు వేస్తూ 25,000గా ప్రకటించారు కనీసం వాళ్లకు నెల వేతనం. ఇవన్నీ కూడా ఎన్నికలకు ముందు ఎన్డీఏ చేసిన వాగ్దానం. వీటన్నిటిలో మరో ముఖ్యమైన వాగ్దానం ఏంటంటే ట్రస్ట్. ప్రతి ఆలయానికి చాలా చోట్ల ట్రస్టులు ఉన్నాయి కదా, ఆ ట్రస్ట్ బోర్డులో ఖచ్చితంగా ఒక బ్రాహ్మణుడు మరియు ఒక నయీ బ్రాహ్మణుడు సభ్యుడిగా ఉండాలి అనేది ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ. ఆ హామీని కూడా నెరవేరుస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఆలయంలో ఆధ్యాత్మిక వర్ధిల్లాల్సిన అవసరాన్ని గుర్తించి దేవాలయాలు మరియు వాటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఆధ్యాత్మిక వాతావరణం ఉండేలా చూసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. గుడికి వెళ్ళాలి అనంటే 100 రూపాయలు ఉంటే ఒక దర్శనం, 500 ఉంటే ఇంకో దర్శనం, ఉచిత దర్శనానికి వెళ్తే ఇంకో రకం అని ఆలయం ని దోచుకునే ఒక కేంద్రాలుగా కాకుండా ఆధ్యాత్మిక వెల్లివిరిసేలాగా వాళ్ళు దేవుడికి సమర్పించాలి అని మనస్ఫూర్తిగా అనుకుంటే సమర్పిస్తారు. కానీ దాన్ని బేస్ చేసుకొని ఒక ఆలయంలో శుచి, శుభ్రత, నీట్నెస్, వసతులు అని కల్పించడం తప్పు. ఇక నుంచి అలాంటివి జరగకూడదు అని సూచించారట. ప్రతి ఆలయం కూడా
శుభ్రతను పాటించడంతో పాటు ఆలయంలో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఒక ఆధ్యాత్మిక శోభ, ఒక ఆధ్యాత్మిక వాతావరణమే కనిపించాలి, కానీ డబ్బు అనేది ప్రభావం చూపకూడదు అని కూడా చెప్పారట. అంతేకాదు ఆంధ్రప్రదేశ్లోని ప్రతి దేవాలయంలోనూ డబ్బుల కోసం దోచుకోకుండా ఆలయానికి భక్తులు తిరిగి వచ్చేలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలి అని ఆయన సూచించారు. నిజం, ఇది మనం కూడా చాలాసార్లు అనుకున్నాం. అంటే శివాలయంలో సోమవారం రోజు ఏదో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం, మంగళవారం ఆంజనేయ స్వామి గుడిలో, బుధవారం అయ్యప్ప లేదా వినాయకుడికి సంబంధించి, గురువారం ఇలా మన వీధిలో ఉన్న ఆలయంలో, ఆ ఆలయంలో భగవంతునికి ఏదో ఒక రోజు కూర్చొని భజనలు, కీర్తనలు, చాలీసా పారాయణాలు, లేకపోతే భగవద్గీత రామాయణానికి సంబంధించిన శ్లోకాల అర్థాలు చెప్పడం ద్వారా ఆధ్యాత్మిక విరసిల్లడమే కాదు, భక్తులు ఎక్కువగా రావడానికి కూడా కారణమవుతుంది. ఇది అన్య మతాలకు సంబంధించిన వాళ్ళు బాగా పాటిస్తారు. మీరు చూస్తారు కదా, టంగన శుక్రవారం కాగానే నమాజ్కి వెళ్తారు. ఎందుకు? అక్కడ నమాజ్కి సంబంధించి, ఖురాన్కి సంబంధించి అంశాలను చెప్తారు, డబ్బుల గురించి ఆలోచింపజేయరు. ఆదివారం కాగానే చర్చికి వెళ్తారు. ఎందుకు? అక్కడ వాళ్ళ బైబుల్కి సంబంధించి చెప్తారు, అంతే తప్ప డబ్బుల గురించి మాట్లాడరు. కానీ ఆలయానికి వచ్చేసరికి నీ పాకెట్ మనీని బట్టి దర్శనం జరుగుద్ది, నీ పాకెట్ మనీని బట్టి నీకు అక్కడ విలువ ఉంటుంది. అప్పుడు ఆధ్యాత్మిక కేంద్రాలుగా ఎందుకు భావిస్తారు జనాలు? అలాంటి తప్పిదాలు జరగకుండా ఉండాలి అంటే ఆలయాలలో కూడా ఇలాంటివి నిర్వహించాలి. ఇది అనేక సార్లు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకుంది, నిజంగా చాలా ఆనందంగా ఉంది. అంతేకాదు ఏపీ విషయానికి వస్తే అటవీ ప్రాంతాల్లో చాలా ఆలయాలు ఉంటాయి. వాటిని కనుక అభివృద్ధి చేసి పర్యవేక్షిస్తే ఆ ప్రదేశాల యొక్క సహజ సౌందర్యం మరియు ఆధ్యాత్మికత ప్రాముఖ్యతను పరిరక్షించడంతో పాటు వాటిని మరింత మంది సందర్శకులకు అందుబాటులోకి తీసుకురావచ్చు. అడవిలో చెట్ల మధ్యలో ఉన్న ఒక దేవాలయాన్ని చూడాలి అంటే ఎంత ఆనందంగా ఉంటుంది. దీని ద్వారా 2 రకాల ఉపయోగాలు ఉంటాయి. ఒకటి, పర్యాటక శాఖ అభివృద్ధి చెందుద్ది. రెండవది, హిందూ ధర్మాదాయ శాఖ మరియు అటవీ శాఖ, ఇవి 2 కూడా అభివృద్ధి చెందుతాయి. ఈ 2 ఒకరినొకరు సమన్వయం చేసుకుంటూ అడుగులు ముందుకేస్తే మంచిది అనేది కూడా చేశారు. ఇక 20 కోట్లు అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్న ఆలయాల్లో ట్రస్ట్ బోర్డులో ఇప్పుడున్నది 15 మంది సభ్యులు, వాటిని 17కు పెంచనున్నారు. 17 ఇందాక చెప్పా కదా, ఒకళ్ళు బ్రాహ్మణులు, ఒక నయీ బ్రాహ్మణ్, ఈ ఇద్దరిని కూడా చేర్చి 17కు పెంచారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్లో అత్యంత పాశవికమైనది ఏంటంటే బలవంతపు మత మార్పిడులు, ఆర్థిక కారణాలు, స్వస్థత పేరుతో అనారోగ్య కారణాలను, లేకపోతే ఇంకేదో కారణాలను చూపించి మనిషి యొక్క మానసిక స్థితిని తిప్పుకుంటూ బలవంతపు మత మార్పిడులు సహించేదే లేదు, ఇక నుంచి బలవంతపు మత మార్పిడులు జరుగుతాయని చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టు చెప్పారు. భక్తుల మనోభావాలకు అత్యంత ప్రాధాన్యత ఉందని, హిందువుల దేవాలయాలలో హిందూవేతరులను ఉద్యోగాలు ఇవ్వకూడదని, వారు పని చేయకూడదని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ 2 విషయాలకైతే నేను చప్పట్లు కొట్టకుండా ఉండలేకపోతున్నా. ఇది ఎప్పటి నుంచో కోరుకుంటోంది. ఆలయాలకు సంబంధించి అన్య మతస్థులకు ఉద్యోగాలు ఇవ్వకూడదు. ప్రసాదం తీసుకోవడానికి ఇష్టపడని ఆ నీచులు ఈ భగవంతుడి పేరు మీద వచ్చే జీతాన్ని తీసుకొని కుటుంబాన్ని ఎట్లా పోషించుకుంటున్నారు? ధర్మం మీద నమ్మకం లేనప్పుడు ఆ ధర్మానికి నెలవైన ఆలయాల్లో వాళ్ళు ధర్మబద్ధంగా ఎలా నడుచుకుంటారు? అలాంటి వాళ్ళకి ఎందుకు? ఇది ఎప్పటి నుంచో కోరుకుంటున్న కోరిక. నిజంగా హిందూయేతరులను ఉద్యోగాల్లో నుంచి తీసేయాలి ఆలయాలకు సంబంధించి. ఇది చాలా 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 గొప్ప నిర్ణయం. మత మార్పిడులకు కట్టడి చేయాలి. ఇవి 2 మాత్రం నిజంగా చంద్రబాబు నాయుడుని ఒక లెవెల్ పైకి తీసుకెళ్లాయని చెప్పొచ్చు. ఈ 2 మార్పులు ఇవి ఖచ్చితంగా అమలైతే ఒక తిరుగులేని ముఖ్యమంత్రిగా మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నిలబడగలడు అని కూడా చెప్పొచ్చు. అంతేకాదు రాష్ట్రంలో ఉన్న 1110 దేవాలయాలకు ధర్మకర్తలను నియమించబోతున్నట్టుగా కూడా చెప్పారు. ఇక ప్రస్తుతం అక్రమంగా కబ్జాలో ఉన్న 87,000 ఎకరాల ఆలయ భూమిని చట్టపరమైన చర్యల ద్వారా తిరిగి స్వాధీనం చేసుకుంటామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆలయ భూములు అన్యాక్రాంతం అయితే ఎవ్వరూ పట్టించుకోరు, కానీ వక్ఫ్ బోర్డుకి సంబంధించి ఒక్క అడుగు అన్యాక్రాంతమైన గగోలు పెట్టిపోతారు. ఇప్పుడు 87,000 ఉన్నాయట అన్యాక్రాంతమైన ఆలయ భూములు. ఇప్పుడు చట్ట ప్రకారం వాటన్నిటిని మళ్ళీ ఆలయాల పర్యవేక్షణకు తీసుకోవడానికి అడుగులు ముందుకేస్తున్నారట చంద్రబాబు నాయుడు. ఇక ఈ సమావేశంలో గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో హిందూ దేవాలయాలపై దాడులు, ఆలయ రథాన్ని దగ్ధం చేయడం, ఇలాంటి ఘటనలు అన్నీ చూసాం. వాటన్నిటిని తీవ్రంగా ఖండించారు. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇవే గనక జరిగితే మళ్ళీ మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక కేంద్రంగా మారిపోతుంది. ఎందుకక్క ఇప్పుడు ఆధ్యాత్మిక కేంద్రం కాదా? శ్రీశైలం, తిరుపతి, అన్నవరం ఇలా చెప్పుకుంటూ పోతే ప్రముఖ పుణ్యక్షేత్రాలు చాలా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి కదా. అంటే పేరుకు అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నా ధర్మంపై దాడి, మత మార్పిడులు, అలాగే అన్యమతస్థుల చొరవ అక్కడ ఆలయాలను ఆధ్యాత్మిక కేంద్రాల కంటే కూడా వ్యాపార కేంద్రాలుగా మార్చేశారు.
ఈ నేపథ్యంలో ఇలాంటి సంస్థాగత మార్పులు తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. మళ్ళీ నాకెందుకో యోగి, హిమంత తర్వాత అలాంటి నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కనిపిస్తున్నారు. ఆ నిర్ణయాలు తీసుకోవడం కాదు, అమలు జరగాలి. అమలు జరిగిన రోజు సనాతన ధర్మాన్ని నమ్ముతున్న ప్రతి ఒక్కరూ కూడా ఎన్డీఏ ప్రభుత్వంతో కలిసి ఆంధ్రప్రదేశ్లో అడుగులు వేస్తుంది. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం ఇట్స్ మీ నవత. ఇది మన ఛానల్, మనందరి ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, ఆదరించండి. అలాగే చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్గా నిలవండి. జై భారత్.